ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంటు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఈ అపార్ట్మెంట్ వచ్చేప్పటికి G+5 ఒక్కొక్క ఫ్లోరు అంటే ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు వస్తాయి. 5 ఫ్లోర్లు 5 4 20 ఫ్లాట్స్ 20 ఫ్లాట్స్ వస్తాయి. ఇది ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 1050 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఇది లొకేషన్ వచ్చేప్పటికి విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటరు మనకి పెద్దంబరపేటలో వస్తుంది లొకేషను. ఇందులో వచ్చేప్పటికి అపార్ట్మెంట్లో మనకి 40 ఫీట్ రోడ్స్ అన్నీ వస్తాయి. ఈ సైడ్ చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది. పక్కన చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్. మామూలుగా సెంటర్ పాయింట్లోనే ఉంది, కరెక్ట్గా నేషనల్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటరు. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ విజయవాడ హైవేకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా మనం డాబా పైకి లాస్ట్లో మీకు చూపిస్తాను వీడియో. అది వచ్చేప్పటికి మీకు జస్ట్ 1 కిలోమీటర్ వస్తుంది. ఇటు తారామతిపేట అయితే 3 కిలోమీటర్స్ వస్తుంది విలేజ్ లోపలికి. మామూలుగా ఓఆర్ఆర్ వచ్చేపాటికి మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 400-500 మీటర్స్ ఉండిద్ది. చూసుకుంటే అపార్ట్మెంట్లో వచ్చేపాటికి మీకు 1050 ఎస్ఎఫ్ఏ వస్తుంది. 20 ఫ్లాట్స్ ఒక బ్లాక్, మొత్తం 5 బ్లాక్స్ వస్తాయి. ఇందులో వచ్చేపాటికి కిచెన్ సైజెస్ వచ్చేపాటికి 11/7 వస్తుంది. 1 బెడ్రూమ్ వచ్చేపాటికి 11/11 వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ వచ్చేపాటికి 13/10 వస్తుంది. హాల్ వచ్చేపాటికి 11/12 వస్తుంది. కామన్ టాయిలెట్స్ వస్తాయి కదండి, కామన్ టాయిలెట్ వచ్చేవాటికి 6/5 వస్తుంది. బెడ్రూమ్లో టాయిలెట్ వచ్చేవాటికి 4/7 వస్తుంది. ఓపెన్ స్పేస్ అంటే ఫ్లాట్ స్పేస్ వస్తుంది కదా, గ్యాప్ లిఫ్ట్ బ్యాక్ సైడ్ కానీ లిఫ్ట్ ముందు కానీ మీకు వచ్చేవాటికి 35/10 వస్తుంది. అంటే ఓపెన్ స్పేస్ అంటే ఫ్లాట్ అంటే పక్కన ఫ్లాట్ వచ్చేపాటికి గ్యాప్ కూడా ఇస్తారు. చాలామంది అపార్ట్మెంట్స్ ఏంటంటే కలిపేసి కట్టేస్తారు. ఇప్పుడు ఆ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఫ్లాట్ కొంచెం గ్యాప్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మన దానిలో వచ్చేపాటికి 35/10 వస్తుంది స్పేస్, మీరు చూసుకోవచ్చు. అండర్వైజ్ షేరింగ్ ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేపాటికి 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేపాటికి 5,500. అంటే ఆల్ ఎమ్యూనిటీస్ మొత్తం అన్నీ కలిపి మీకు టోటల్గా 58 లక్షలు పడుతుందండి ప్రైస్ వచ్చేపాటికి. మామూలుగా బయట ఏంటంటే ఎమ్యూనిటీస్ అన్నీ విడివిడిగా మీకు 5 lakhs సపరేట్గా వేస్తారు. అంటే మీకు ఇందులో వచ్చేపాటికి ఎమ్యూనిటీస్ హైలైట్స్ చూసుకుంటే ఓపెన్ గార్డెను, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కు, ఓపెన్ జిమ్ము మొత్తం అన్నీ వస్తాయి. ఈవీ ఎలక్ట్రానిక్స్ బైక్స్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆల్ పార్కింగ్స్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, జనరేటర్, పవర్ బ్యాక్ జనరేటర్ కూడా ఉంది మన దానిలో. పార్కింగ్లో కూడా ఇస్తారు, అది కూడా కరెంటు పోయినా కూడా మీకు జనరేటర్ కూడా ఉంది. ఈ అపార్ట్మెంట్కి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మీకు దాదాపుగా 40 ఫీట్ రోడ్స్ వస్తాయి. 100% క్లియర్ టైటిల్, గుడ్ వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషను. అపార్ట్మెంట్కి ఏంటంటే మీకు గ్యాప్ చుట్టూ మీకు గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అపార్ట్మెంట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు గ్యాప్ వస్తుంది. అంటే ఒక ఫైర్ ఇంజిన్ పెట్టేంత గ్యాప్ వస్తుంది. వాటర్ ట్యాంకు విత్ వాటర్ పైప్ లైన్స్ కూడా వస్తాయి. 24/7 సెక్యూరిటీ కూడా ఉంది. అపార్ట్మెంట్ మీకు ఫుల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీకు డిజైనింగ్ చూసుకుంటే అవుట్లుక్ వచ్చేపాటికి పెయింటింగ్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ ఫోటోలో చూసుకుంటే ఈ టైపు మీకు డిజైనింగ్ వస్తుంది. ఈ టైప్లో మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను. ఈ టైప్ డిజైనింగ్లో వస్తుంది. మీకు బయట అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉండిద్ది. మీకు ఎమ్యూనిటీస్ చూసుకున్నా కూడా మీకు బయట విడిగా ఎమ్యూనిటీస్ మొత్తం కలిపి మీకు ఒక 5 lakhs తీసుకుంటారు. మందాల్లో వచ్చేపాటికి మొత్తం టోటల్గా ఇంక్లూడ్ ఆ ప్రైస్లోనే వస్తుంది. కాబట్టి మీకు డాబా పైన కూడా మీకు చూపించాను చూడండి. డాబా పైన కూడా మీరు వెళ్తే చుట్టూ మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్ ఉంది, మీకు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, హాస్పిటల్స్, అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్. ఎప్పుడైనా సరే మీకు ఆహ్లాదకరంగా కానీ మీకు బయటికి వెళ్ళినా కూడా మీకు వాకింగ్ చేసుకున్నా కూడా ఓఆర్ఆర్ దగ్గర కూడా వెళ్ళచ్చు. కాబట్టి మీకు అన్ని విధాలుగా చూసుకున్నా కూడా ప్రతిదీ షాపింగ్ కానీ మీకు హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. లొకేషన్స్ హైలైట్ చూసుకుంటే అపార్ట్మెంట్ దగ్గర నుంచి మీకు 1 కిలోమీటర్ విజయవాడ హైవే వస్తుంది. 1 కిలోమీటర్ ఓఆర్ఆర్, 3 కిలోమీటర్స్ తారామతిపేట, 3 కిలోమీటర్స్ రామోజీ ఫిలిం సిటీ, 4 కిలోమీటర్స్ హైత్ నగర్, 9 కిలోమీటర్స్ ఎల్బీ నగర్. మీకు అపార్ట్మెంట్లో వచ్చేపాటికి వాల్స్ కానీ ఏమొస్తాయి, తర్వాత డోర్స్ అండ్ విండోస్, పెయింటింగ్, ఫ్లోర్స్, టాయిలెట్స్లో ఉన్న టైల్స్ కానీ పార్కింగ్ టైల్స్ మొత్తం మీకు దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించినవి కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించినవి కానీ లోపల ఏం బిగిస్తారు ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ మీకు డిస్కషన్లో మీకు మొత్తం డీటెయిల్స్ అని పెట్టాను, చూసుకోవచ్చు. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.